హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే స్టోరీ నేమ్ వచ్చేసి బుల్బుల్. ఇది నెట్ఫ్లిక్స్ లో హిందీలో మరియు ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది. మీకు కావాల్సి వస్తే చూసేయండి. ఇక కథలోకి వెళ్తే, బుల్బుల్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడే పక్క ఊరిలో ఉన్న ఠాకూర్ ఇంద్రనీల్తో పెళ్లి చేస్తారు. ఇంద్రనీల్ మహేంద్రనీల్ ట్విన్స్ బ్రదర్స్ కావడంతో మహేంద్రనీల్ కి ముందుగానే వినోదిని అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. ఇంద్రనీల్ కి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. అతని పేరే సత్య. సత్య బుల్బుల్ వయసు ఆల్మోస్ట్ సేమ్ కావడంతో బుల్బుల్ తో చాలా సాన్నిహిత్యంగా ఉంటాడు సత్య. అలా అలా వాళ్ళు క్లోజ్ అవుతారు. చాలా కథలు చెప్పుకుంటారు, పాటలు పాడుకుంటారు, ఆటలు ఆడుకుంటారు. బుల్బుల్ కి అసలు భర్త ఎవరు, అత్త ఎవరు, తోటికోడలు ఎవరు అనే రిలేషన్షిప్స్ అనేవి తెలుసుకునే ఏజ్ కాదు కావడంతో ఇంద్రనీల్ కొంచెం పెద్దగా అయ్యాక తెలుసుకుంటుందిలే అని వదిలేస్తాడు. చూస్తూ చూస్తూనే బుల్బుల్ సత్య పెద్దవాళ్ళు అవుతారు. బుల్బుల్ సత్యని ప్రేమిస్తుంది. సత్య కూడా బుల్బుల్ని ప్రేమిస్తాడు. బుల్బుల్ తన మనసులో ఉన్నదంతా ఒక డైరీలో రాసి సత్యకు ఇస్తుంది. బుల్బుల్ రోజు సత్యని కలవడం చూసిన మహేందర్ భార్య వినోదినికి ఇష్టముండదు. అసలు బుల్బుల్ అంటేనే ఇష్టముండదు. ఎందుకంటే వినోదిని వాళ్ళ భర్త నుండి తనకు ప్రేమ దొరకదు. మహేంద్ర మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ కావడంతో బుల్బుల్ కి తన భర్త నుంచి ప్రేమ, గౌరవం అన్నీ లభించడం చూసి వినోదిని చాలా ఈర్ష్యగా ఫీల్ అవుతుంది. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా వినోదిని బుల్బుల్ని ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. ఒకరోజు వినోదినికి అర్థమవుతుంది బుల్బుల్ సత్యని ప్రేమిస్తున్నాడని, సత్య కూడా బుల్బుల్ని ప్రేమిస్తుందని. ఈ విషయం ఇంద్రనీల్ కి చెప్తాడు. కానీ ఇంద్రనీల్ పట్టించుకోడు. కానీ అది సబ్ కాన్షియస్ లో ఉండిపోతుంది. కొన్నిసార్లు చాటుగా ఇంద్రనీల్ సత్య బుల్బుల్ కనవడాన్ని చూస్తాడు. వినోదిని చెప్పింది నిజమే అని అనుకుంటాడు. ఇంద్రనీల్ బుల్బుల్ని చాలా ప్రేమిస్తాడు. సత్యని బుల్బుల్ని విడగొట్టడానికి ఒకే ఒక దారి ఉంది. సత్యని చదువు కోసం లండన్ కి పంపాలని అనుకుంటారు. కానీ బుల్బుల్ సత్యనే సర్వస్వం అనుకుంటూ బతికే బుల్బుల్ ఇది జీర్ణించుకోలేని విషయం. సత్యని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ కుదరదు. ఇంత పెద్ద హవేలీలో బుల్బుల్ మనసు అర్థం చేసుకునే ఒకే ఒక్క వ్యక్తి సత్య. తాను వెళ్ళడం చూసి చాలా బాధపడుతుంది. బుల్బుల్ సమాజం గురించి కానీ ఇంద్రనీల్ గురించి కానీ ఆలోచించదు. ఇంద్రనీల్ బుల్బుల్ కి మధ్య దూరం పెరిగిపోతుంది. దాన్ని వినోదిని ఆసరాగా తీసుకొని ఇంకా దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సత్య బుల్బుల్ కి ఇచ్చిన డైరీ బుల్బుల్ మంటలో వేస్తుంది. ఇంద్రనీల్ వెళ్ళేసరికి ఒక పేజీలో ఇంద్రనీల్, సత్య పేర్లు ఒకే దగ్గర కనబడతాయి. ఇంద్రనీల్ కి చాలా కోపం వస్తుంది. ఒక ఇనుప అడ్డి తీసుకొని బుల్బుల్ని చాలా దారుణంగా కొడతాడు. ఇంద్రనీల్ డాక్టర్ని ఇంటికి పిలిచి చూపిస్తాడు. ఆ దెబ్బలు మెట్ల మీద నుండి కింద పడింది అని చెప్తాడు. డాక్టర్ సుదీప్ చూస్తాడు. కానీ డాక్టర్ సుదీప్ ఇవంతా నమ్మడు. ఆ తర్వాత ఇంద్రనీల్ హవేలీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. బుల్బుల్ని చూసుకోవడానికి వినోదినికి బాధ్యతని అప్పగిస్తాడు. బుల్బుల్ శరీరమంతా గాయాలే. అన్నింటికంటే ఎక్కువ కాళ్ళు విరిగిపోయాయి. సుదీప్ కాళ్లకు కట్టుకట్టి చాలా నెలల పాటు తనను ఆ బెడ్కే పరిమితం చేస్తారు. ఇదంతా జరగడం వల్ల వినోదినికి మాత్రమే లాభం జరుగుతుంది. చూస్తూ చూస్తూనే 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 5 సంవత్సరాల్లో చాలా మార్పులు జరుగుతాయి. బుల్బుల్ బాగవుతుంది, కానీ స్పెషల్ టైప్ చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ సుదీప్ రోజు చెకప్కి హవేలీకి వస్తూనే ఉంటాడు. ఇంద్రనీల్, సత్య లేనందువల్ల డాక్టర్ సుదీపే తన ఫ్రెండ్ అవుతాడు. వినోదిని విధవ అవుతుంది. 2 సంవత్సరాల క్రితమే మహేంద్రన్ చనిపోవడంతో వినోదిని తను ఎక్కువసేపు ఆశ్రమంలోనే గడుపుతుంది. జపం, దేవారాధన చేసుకుంటూ ఉంటుంది. కానీ వినోదిని భర్త మహేంద్రన్ని దయ్యం చంపేసింది అని ఊరి ప్రజలంతా అనుకుంటారు. ఆ దయ్యానికి కాళ్ళు వెనక్కి ఉంటాయి. ఆ దయ్యం రాత్రులు ఊళ్ళో తిరుగుతుంది అని అంటారు. 5 సంవత్సరాల తర్వాత సత్య లండన్ నుండి వస్తున్నప్పుడు చీకటి పడుతుంది. జట్కా డ్రైవర్ చాలా భయపడతాడు. ఈ అడవిలో దయ్యం ఉంటుంది, అది రాత్రులు తిరుగుతుంది అని అంటాడు. కానీ సత్య నవ్వుతాడు. ఇప్పటి వరకు చాలా హత్యలు జరిగాయి, కానీ అది ఎవరు చేశారో తెలియదు. అందరూ దయ్యం అనే చెప్పుకుంటున్నారు అని అంటాడు. రాత్రి అడవిలో పడుకుంటారు.
కానీ సత్యకి ఆ అడవిలో ఒక అమ్మాయి వెనక్కి తిరిగిన కాళ్ళతో కనిపిస్తుంది. కానీ సత్య అది కల కావచ్చు అనుకుంటాడు. మరుసటి రోజు హవేలీకి వెళ్తాడు. బుల్బుల్ చాలా మారిపోతుంది. ఆ మాటల్లో, నవ్వుల్లో అమాయకత్వం ఉండదు. సత్య కూడా చాలా మార్పును గమనిస్తాడు. ఆ హవేలీకి వచ్చాక ఆ దయ్యం గురించి ఇంకా విషయాలు తెలుసుకుంటాడు. వినోదిని కూడా మహేంద్రన్ని ఆ దయ్యమే చంపిందని అంటుంది. కానీ సత్య ఆ అడవిలో ఉండేది దయ్యమా లేక జంతువా ఇంకేదైనానా అని కనుక్కోవడానికి, ఆ జంతువైతే దాన్ని చంపడానికి అడవికి వెళ్తాడు. వెళ్లే ముందు ఒకసారి బుల్బుల్ని కలుస్తాడు. అక్కడే డాక్టర్ సుదీప్ని కలుసుకుంటాడు. సత్యకి సుదీప్ నచ్చడు. బుల్బుల్ సుదీప్తో మాట్లాడే తీరును చూసి జెలస్ ఫీల్ అవుతాడు. కానీ సత్య డైరెక్ట్గా ఏం చెప్పడు. ఆ అడవిలో ఉన్న దాన్ని చంపడానికి కొంతమంది మనుషులతో మాస్టర్ దినకర్తో పాటు అడవికి వెళ్తాడు. ఆ అడవి చాలా దట్టంగా ఉండడంతో ఒకరికొకరు కనిపించడు. అక్కడే ఉన్న సుదీప్ ఒక అమ్మాయి గొంతు వినిపించి దాన్ని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. సత్యకు కూడా అదే గొంతు వినిపించి సత్య కూడా ఆ అమ్మాయిని ఫాలో అవుతాడు. అక్కడే ఒక అమ్మాయి నీడ కనిపించి మాయమవుతుంది. ఆ అడవిలో సుదీప్ని సత్య చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. ఒక అమ్మాయి గొంతు వినపడడంతో ఇక్కడికి వచ్చానని చెబుతాడు. ఎవరో మాస్టర్ దినకర్ని చంపేస్తారు అని తెలుస్తుంది. అతని కాళ్ళను చెట్టుకు కట్టేసి వేలాడదీసి ఉంటాయి. ఈ అడవిలోనే సుదీప్ ఇల్లు కూడా ఉంటుంది. కానీ సుదీప్కి ఇదంతా తెలియదు అనడంతో అనుమానపడతాడు. మరుసటి రోజు సత్య వచ్చి ఆ శవం దొరికిన చోట ఇన్స్పెక్షన్ చేస్తాడు. అక్కడే ఒక మనిషి హ్యాండ్ ప్రింట్ కనిపిస్తుంది. అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది ఒక జంతువు కాదు, దయ్యం కాదు, ఒక మనిషి చేసిన పని అని. ఈ పని ఎవరు చేశారో తెలుసుకుంటూనే వదిన అయిన బుల్బుల్ మీద ఒక కన్నేసి ఉంచుతాడు. అప్పటిలాగా వినోదినికి ఖాళీగా ఉండదు. రోజంతా ఆశ్రమంలోనే ఉంటుంది. బుల్బుల్ని ఏమీ అనేవాళ్ళు ఉండరు. బుల్బుల్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇంతలోనే మరో మర్డర్ జరుగుతుంది. అతన్ని చంపేసేటప్పుడు చూసిన అమ్మాయి అతన్ని మహాకాళి చంపేసింది అని చెప్తుంది. ఎవరు తను చెప్పింది నమ్మరు. కానీ అనుకోకుండా డాక్టర్ కూడా హత్య జరిగిన స్థలంలోనే కనిపిస్తాడు. దాంతో సత్యకి సుదీప్ పై ఉన్న అనుమానం ఇంకా పెరుగుతుంది. సత్య సుదీప్ని హంతకుడు అనుకుంటాడు. కానీ బుల్బుల్ దయ్యమే అందరిని చంపుతుందని చెప్తుంది. మరుసటి రోజు రాత్రి సుదీప్ని పట్టుకొని అడవికి వెళ్తాడు. కానీ అనుకోకుండా జట్కా ఆగిపోతుంది. జట్కా నడిపే వ్యక్తి కింద పడి చనిపోతాడు. కానీ ఆ సమయంలో సుదీప్ పక్కనే ఉంటాడు. కొంచెం దూరంలోనే ఒక అమ్మాయి కాళ్ళు వెనక్కి పెట్టుకొని కనిపిస్తుంది. సత్యకి తనని పట్టుకోవడానికి షూట్ చేస్తాడు. బండి దగ్గర సుదీప్ ఒక్కడే ఉండడంతో అక్కడ కాళ్ళు వెనక్కి పెట్టుకున్న అమ్మాయి కనిపిస్తుంది. తాను ఎవరో కాదు, బుల్బుల్. తన శరీరం అంతా గాయాలతో తనకు ఒక బుల్లెట్ కూడా తగిలి ఉంటుంది. నిజంగా బుల్బుల్ దయ్యమా అని తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు వెనుకకెళ్తే బుల్బుల్ తనకు తగిలిన దెబ్బలకి బాధతో విలపిస్తుండగా అది విని మహేంద్రన్ తన గదిలోకి వచ్చి అత్యాచారం చేస్తాడు. అప్పుడే ఆ నొప్పిని తట్టుకోలేక అక్కడే చనిపోతుంది. కానీ దేవి ఇచ్చిన కృప వలన మరలా పునర్జన్మ దొరుకుతుంది. ఈ జన్మలో తన లక్ష్యం ఒక్కటే, అన్యాయాన్ని ఎదిరించడం, అన్యాయం చేసే వాళ్ళని చంపటం. బుల్బుల్ అన్యాయంగా ఎవరిని చంపలేదు, అన్యాయం చేసే వాళ్ళని మాత్రమే చంపేసింది. బుల్బుల్ మొదటిగా మహేంద్రన్ని చంపేస్తుంది. తరువాత మాస్టర్ దినకర్ తన భార్యను రోజు కొడుతూ, తిడుతూ, హింస పెడుతూ, అత్యాచారం చేస్తూ ఉండేవాడు. అందుకని బుల్బుల్ చంపేసింది. తరువాత చేసిన హత్య ఒక చిన్న పాప విక్టిమ్. ఆ చనిపోయిన వ్యక్తి చిన్న పాపని ఫిజికల్ అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. అందుకే చంపేసింది. ఆ పాప బుల్బుల్ని దేవీమాతగా భావించి అందరికీ దేవీమాతని చంపేసింది అని చెప్తాడు. జట్కా నడిపే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంటాడు. మొదటి భార్యను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడంతో ఆమె సూసైడ్ చేసుకుంటుంది. అందుకని జట్కా నడిపే వ్యక్తిని చంపేస్తుంది. సుదీప్ ఒక మంచి ఫ్రెండ్. బుల్బుల్కి సుదీప్కి రేప్ జరిగిందని తెలుసు. అది మహేంద్రన్ చేశాడని కూడా తెలుసు. వినోదినికి ఇదంతా తెలిసినా కూడా ఇదంతా సహజమే అని చెప్తుంది. బుల్బుల్ అడవిలో తిరుగుతూ ఉండగా ప్రజలు తన కాళ్ళు వెనక్కి ఉండడం చూసి దయ్యం అనుకుంటారు. కానీ తన కాళ్ళన్నీ విరిగిపోవడం వల్ల ఆ కాళ్ళు
ఆ పాదాలు 360 డిగ్రీస్ తిరుగుతాయి. ఇదంతా సుదీప్ బుల్బుల్ కళ్ళను చూసి అర్థం చేసుకుంటాడు. బుల్బుల్ ఒక మనిషి కాదు, దయ్యం కాదు, తను దేవత అని అర్థం చేసుకుంటాడు. సత్య చూసి చంపాలని అనుకుంటాడు. సత్య సుదీప్ చంపకుండా ఆపుతాడు. దాంతో అడవిలో మంటలు అంటుకుంటాయి. ఆ మంటల కాంతిలో బుల్బుల్ని చూస్తాడు సత్య. బుల్బుల్ అగ్నిలో ఆహుతి అవుతుంది. ఈ జన్మలో నేను తీసుకున్న కర్తవ్యం అయిపోయింది, నా అవసరం ఉంటే మళ్ళీ వస్తాను అని చెప్తుంది. ఇంద్రనీల్ హవేలీకి తిరిగి వచ్చేస్తాడు. ఇంద్రనీల్ ఒంటరిగా ఉండి బుల్బుల్ ప్రత్యక్షమై పిలుస్తుంది. ఇంద్రనీల్ని చంపడానికి వచ్చిందా, కాపాడడానికి వచ్చిందా అనే సస్పెన్స్లో ఈ సినిమా ముగుస్తుంది.